ఇప్పుడు వీడియోలో చెప్పాలనో చెప్పరాదో తెలియదు కానీ ఈ ఫస్ట్ మా అమ్మ కాలం అయింది. షుగరు బాగా పెరిగింది, బీపీ పూర డౌన్ అయింది. హాస్పిటల్కి పోతే వారం రోజులు ఉన్నాము, ఏం చేయలేకపోయినారు. అప్పుడు నాకు ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇక చేస్తున్నా, స్టార్ట్ చేసిండు. రైతు మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్. నేను మీ వడ్ల పవన్ కుమార్. మనం ప్రస్తుతం లగచర్ల గ్రామం, బొమ్రాస్పేట్ మండలం, వికారాబాద్ జిల్లాకు చెందిన రైతు నిరంజన్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ చాలా రకాల వరి రకాలు పండిస్తున్నారండి. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నిరంజన్ రెడ్డి గారు, ఎట్లా ఉన్నారండి? బాగున్నారా? ఆరోగ్యం అంతా బాగుందా? బాగుంది. చెప్పండి నిరంజన్ రెడ్డి గారు, మీకు మొత్తం వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి? వ్యవసాయం మీద 25 సంవత్సరాల అనుభవం ఉన్నది. 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల నుంచి వ్యవసాయంలోనే ఉన్నా, వేరే లేకుండా. ఇక అంటే ఇక మీ వృత్తి మొత్తం ఇక వ్యవసాయమే? వ్యవసాయం మా తాత ముత్తాతల కాలం నుంచి మొత్తం వ్యవసాయం. అది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం. మీరు మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తుండే? మాది ఉమ్మడి కుటుంబం. నాది, మా తమ్ముంది, మా నాయన అందరం ఒకటే కుటుంబం. అది మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు 50 ఎకరాల వ్యవసాయం చేస్తాం. 50 ఎకరాల వ్యవసాయం 50 ఎకరాల వ్యవసాయం చేస్తాం. 50 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఆలోచన మీకు అంటే ఎట్లా ఆలోచన వచ్చింది మీకు? ఇప్పుడు వీడియోలో చెప్పాలనో చెప్పరాదో తెలియదు కానీ ఈ ఫస్ట్ మా అమ్మ కాలం అయింది. షుగరు బాగా పెరిగింది, బీపీ పూర డౌన్ అయింది. హాస్పిటల్కి పోతే వారం రోజులు ఉన్నాము, ఏం చేయలేకపోయినారు. అప్పుడు నాకు ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇక చేస్తున్నా, స్టార్ట్ చేస్తున్నా. అంటే ఈ సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేయడానికి కారణం అమ్మ? వాస్తవానికి మా అమ్మనే కారణం. ఓకే. అంటే ఇక మిగతా వాళ్ళు ఎవరికి అట్లా రాకూడదు, షుగర్ లాంటివి ఏం రావద్దు, ఇది తింటే రాదన్నట్టు ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేసి అట్లా చేసి ఓకే. నాకు కూడా చాలా రోజుల నుంచి ఫైల్స్ ప్రాబ్లం చాలా ఉండే. ఈ తిన్న తర్వాత నాకు అది అసలు లేకుండా పోయింది. అట్లా ఇక అదే కంటిన్యూ చేస్తున్నా. అంటే మీరు ఆర్గానిక్ వ్యవసాయం అంటే సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఏం వెరైటీ వేసిండ్రు? ఫస్ట్ టైం బర్మా బ్లాక్ వేసిన. బర్మా బ్లాక్ వేసిన, రక్తశాలి. అంటే ఎన్ని ఎకరాలు వేసారు అది? అది బర్మా బ్లాక్ 1 ఎకర వేసిన, రక్తశాల 1 ఎకర వేసిన. 1 ఎకర వేసారు. అంటే మీరు మొత్తం 50 ఎకరాలు, కానీ మీరు 2 ఎకరాలు స్టార్టింగ్లో చేసిన. స్టార్టింగ్లో 5 ఏళ్ళ కింద 2 ఎకరాలు చేసిన. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు సీడ్? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఈ కోజి దగ్గర ఇప్పుడు అకింపేటలో గోశాల ఉన్నది, కృష్ణస్వామి అని చెప్పి ఆయన దగ్గర పోయినా. ఆయన దగ్గర పోతే అప్పుడు నా దగ్గర ఆవులు గిట్ల లేవు. బర్రెలు ఉన్నాయి, బాగా బర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, కానీ ఆవులు లేవు. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా ఆవు అవసరము. అవును. ఈ విజయరామ్ చెప్తారు కదా. అవును. ఆ విజయరామ్ నాకు ఫస్ట్ పాలేకర్ తెలియదు. విజయరామ్ వీడియోలు చూసినాకనే నాకు పాలేకర్ పరిచయం అయ్యాడు. పాలేకర్ కూడా వీడియోలు బాగా చూసిన. ఖచ్చితంగా ఆవు అవసరం, ఆవు లేనిది సేద్యం చేయలేమని చెప్పి ఈ గోశాలకు పోయినా. గోశాలకు పోతే కృష్ణస్వామి ఆయన బ్రహ్మచారే. ఆయన నాకు ఇక్కడ పోతేడిపల్లిలో దొరుకుతాయి, రామకృష్ణ రెడ్డి అని చెప్పి ఉంటాడు, పోయి అడగని చెప్పిండు. పోయినా ఇచ్చిండు, తెచ్చిన చేసిన. అవి అమ్ముకోనికి చాలా ఇబ్బంది అయింది. అంటే ఎన్ని కిలోలు తెచ్చుకున్నారు విత్తనం? 10 కిలోలు. 10 కిలోలు. అది 10 కిలోలు, ఇది 10 కిలోలు. అది 10 కిలోలు, ఇది 10 కిలోలు తెచ్చుకొని చేసిన. అమ్మని ఇంకా చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ టైం వేసినప్పుడు. అట్లా ఇక రామకృష్ణకే చెప్పిన, నీవు ఇచ్చినావు నీవే అమ్మి అంటానే. ఎట్లా వాళ్ళకి లాస్ట్కి అమ్మిచ్చిండు. తర్వాత ఇక సేవ్ ఆఫీస్కి పోయినా. పోతే లేదు, బ్లాక్ వెరైటీలు మాకే అమ్మనికి చాలా ఇబ్బంది, వైట్ పండిస్తే బాగుంటుంది, బౌరూపి మంచిదని చెప్పిండు సార్ నాకు. అట్లా అప్పటి నుంచి బౌరూపి పండిస్తా. బౌరూపి తెల్ల వెరైటీ కాబట్టి తింటారు. అంటే మీరు 5 ఏళ్ళ కింద స్టార్ట్ చేశారు కదా, మీరు సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తారు వరి? ఈ సంవత్సరం 2 సార్లు వేసినాం. పోయిన 3-4 సంవత్సరం ఒకటే పంట, వర్షాకాల పంటనే. ఈ సంవత్సరం 2 సార్లు వేసిండ్రు. ఈ నవారాను కూడా వర్షాకాలం వేతాం అనుకున్నా. అంటే ప్రస్తుతం ఇది నవారా వర్షాకాలం వేతామంటే వర్షాకాలం మీద అడ్డం పడి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా యాసంకి వేస్తే ఇటు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉంటారు కదా, అందరు తెలుసుకుంటే లేదన్నా నువ్వు వర్షాకాలం వేస్తే ఇబ్బంది పడతావు, యాసంకి బాగుంటుంది అన్నారు. అట్లా యాసంకి వేసిన. స్టార్టింగ్ బర్మా బ్లాక్, రక్తశాల వేసిండ్రు. అవును. ఆ తర్వాత సంవత్సరం ఏ వెరైటీ వేసారండి? బౌరూపి వేసారు. ఆ తర్వాత కంటిన్యూ బౌరూపి వేసుకొస్తున్నా. అంటే తర్వాత 3 సంవత్సరాలు బౌరూపి వేసిన. ఈసారి వర్షాకాలంలో బౌరూపి వేసిన. అదే చేనులో ఇది నవారా. ఇప్పుడు ఇది నవారా. ఈసారి నవారా వేసింది. ఈ నవారా ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఇది ఎకరా ఉంటుంది. ఎన్ని రోజులు అయింది వేసి? ఈ నారేసి 90 రోజులు దాటింటది. నారేసి 90 రోజులు దాటింది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అంటే ఇప్పుడు విత్తనం ఫస్ట్ ముఖ్యంగా విత్తనం దొరకడం చాలా కష్టం. చాలా కష్టం. మీరు ఈ వెరైటీ ఎక్కడి నుంచి తెచ్చారు?
చాలా కష్టం అంటే విత్తనం దొరకడానికి కష్టం ఏం లేదు. నేను బర్మా బ్లాక్ రక్తశాల వేసినప్పటి నుంచి అడిగిన ప్రతి రైతుకు విత్తనాలు తీసుకుంటూనే వస్తున్నా. నేను ఎవరి దగ్గర ₹1 ఆశించలేదు. ఈసారి కొత్తగా తీసుకున్న నవారా 10 కిలోలు తెచ్చుకున్నా. దీంట్లోకి వెళ్ళి కూడా 1 కిలో వేరే వాళ్ళకి ఇచ్చిన విత్తనం వేరే వాళ్ళకి ఇచ్చిన. అంటే నారు నేనే పెంచి ఇచ్చిన. అంటే 10 కిలోలే సరిపోయిందా? సరే 10 కిలోలు సరిపోయింది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది? ఇది ఎకరా ఉంటుంది. ఎకరా ఉంది. 10 కిలోలు ఎకరాకి సరిపోయింది. ఎకరా కన్నా మిగులుతుంది నారు. ఇంకా మిగులుతుంది. నారు మిగిలితేనే వేరే వాళ్ళకి ఇచ్చిన. అంటే ఇప్పుడు ఈ 10 కిలోల విత్తనం మనకు సరిపోయింది అంటున్నారు కదా. ఇంతకుముందు మీరు 2 ఎకరాలు వేసారు. అవును. సేంద్రీయ వ్యవసాయంలో 2 ఎకరాల నుంచి స్టార్ట్ చేసారు. మళ్ళీ 1 ఎకరాకి ఎందుకు వచ్చారు? మళ్ళీ 1 ఎకరాకి ఎందుకు వచ్చానంటే ఇది యాసం కాబట్టి కొద్దిగా ఇడిచిపెట్టిన. మీది పొలం ఉండదు కదా, అది నీళ్లు పారకొట్టి ఇబ్బంది అయితే చెప్పి ఇడిచిపెట్టినది. అంటే ఇప్పుడు ఆ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న 1 ఎకరా ఖాళీగానే ఉంది. అది ఖాళీగానే ఉంది. ఇప్పుడు అంటే మళ్ళీ వర్షాకాలం ఇది అది కలిపి మొత్తం వేస్తాం. అంటే వర్షాకాలం 2 ఎకరాలు, యాసంగిలో 1 ఎకరా. ప్రస్తుతం అయితే 1 ఎకరా నవారా ఉంది. ఆ 1 ఎకరా ఖాళీగానే ఉంది. ఇప్పుడు నవారా ఈ దేశం 3 నెలలు అయింది. ఈ నవారా గురించి అంటే విత్తనం 10 కిలోలు మీకు సరిపోయింది 1 ఎకరానికి. మళ్ళీ అందులో కూడా వేరే వాళ్ళకు కూడా ఇచ్చారు, నారు ఇచ్చిండ్రు. ఓకే, చెప్పండి ఇప్పుడు నవారా గురించి కొన్ని విషయాలు చెప్పండి. అసలు ఆ నవారా అనేది అట్లా ఎట్లాంటి రైసా? ఇప్పుడు రెడ్ రైసా, బ్లాక్ రైసా, వైట్ రైసా, ఎట్లాంటి రైస్? నవారా ఒడ్లు నల్లగా ఉంటాయి, బియ్యము ఎర్రగా ఉంటాయి. రెడ్ రైస్ చాలా రకాలు ఉంటాయి. ఇది నవారాన్ని ఎంచుకునే ప్రధాన కారణం ఏమిటంటే ఈ షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. దీంట్లో ఫైబర్ పర్సెంటేజ్ బాగుంటుంది. ఇంకోటి కీళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు బాగా తగ్గుతాయి అంటారు. ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. దీనికన్నా నాకు ఎక్కువ ఏమి ఇష్టం అంటే దీన్ని రాముడు తిన్నాడు. మనము రాముడు దేవుడు అంటాం కదా, మనం చూడలేము కానీ రాముడు తిన్న తిండి మనం తింటున్నాము. అంటే మనకు రాముడు ఇచ్చిన లెక్క. అది సంతోషం నాకు. అట్లా ఫస్ట్ నవారకు రానికే మెయిన్ రీజన్ అదే. ఇది అడ్డం పడుతుంది, ఇబ్బంది అంటారు. అయితే అరే దేవుడు తిన్నది మనం ఎందుకు తినరాదు? దేవుని మనం కూడా దేవుని వారసులమే కదా. అట్లా నాకు రాముడు తిన్నదని చెప్పి ఇష్టంతో నవారా చేసుకున్నారు. చాలా మంచి పాయింట్ చెప్పారండి. అంటే ఇప్పుడు దేవుడు తిన్న వరి విత్తనం సాగు చేస్తున్నారు, నవారా విత్తనం. అంటే ఇది డయాబెటీస్ ని కూడా తగ్గిస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చాలా తక్కువ చేస్తుంది. ఈ రెడ్ రైస్ కదా ఇది. అంటే ఇందులో రెడ్ రైస్ లో ఈ నవారా అనేది ఇప్పుడు దొడ్డుదా సన్నదా ఎట్లా అనుకోవచ్చు దీన్ని? అంటే బియ్యము సన్నమే ఉంటుంది కానీ వండేసరికి అన్నం బాగా దొడ్డు అవుతుంది. అంటే దీంతో మనం ఓన్లీ అన్నం ఒకటే చేసుకోవచ్చా? అంటే ఏమన్నా చేసుకోవచ్చు. దీన్ని అంబలి కాసుకొని తాగొచ్చు, దీన్ని పిండి సిరిపించుకొని రొట్టెలు చేసుకొని తినొచ్చు, నువ్వు లడ్లు చేసుకొని తినొచ్చు, ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా మనం మిల్లెట్స్ ఎట్లయితే చేసుకోవచ్చు అన్ని విధాలుగా చేసుకోవచ్చు. ముడి పదార్థాలను కానివ్వండి అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది గోవులు. ఆ గోమయం కానివ్వండి, లేకపోతే ఆవుమూత్రం కానివ్వండి, ఇట్లా వేస్తూ ఉంటారు, స్ప్రే చేస్తూ ఉంటారు. మీరు ఎట్లాంటి పద్ధతులు పాటిస్తున్నారు? నేను ఇప్పుడు విజయరామ్ సార్ ఏం చెప్పిందంటే, అంటే సార్ డైరెక్ట్ ఒకటేసారి కలిసిన నేను. అది వాళ్ళది కోటిపల్లి దగ్గర వ్యవసాయ క్షేత్రం ఉంది కదా, ఒకసారి కలిసిన. జీవామృతం అది చేయాలంటే ఇప్పుడు చేనులకు పట్టుకొచ్చి బకెట్లో పట్టుకొచ్చి మోసుకుంటే చేను మొత్తం జాలనికి ఇబ్బంది చాలా అవుతుంది. అట్లా నేను ఒక 40,000 లీటర్లు పట్టేట్లాగా పెద్ద గుంత దోటిపించుకున్నా. అవి నా దగ్గర 4 ఆవులు, 4 లేగలు, ఒక బుల్లు ఉన్నది. అవి మొత్తం దేశీవే. అవి అటు మూత్రం కానీ పెండ కానీ మొత్తం అటు కడిగినప్పుడు మొత్తం దాంట్లో నుంచి స్టోర్ అవుతుంది. గుంతల స్టోర్ అవుతుంది. ఆ గుంతల స్టోర్ అయినప్పుడు ఒక 2-3 వేల లీటర్లు స్టాక్ అయినప్పుడు దాంట్లోకి మళ్ళీ ఒక 20,000 లీటర్లు బోలర్కేరు నీళ్ళు వేసి అది గుంత బాగా 40,000 లీటర్లు కదా, ఒక 35,000 లీటర్లు నిండినాక లోపల ఇంకోటి మోటార్ వేసిన. దానికి డైరెక్ట్ చేనుకు వస్తాయి. ఇక ఇప్పుడు నీళ్ళు అయితే ఎట్లా, నీళ్లు బాయిలకెళ్ళి బోర్లకెళ్ళి ఎట్లా ఇడుస్తామో అట్లనే అన్న కూడా మోటార్ వేసి ఇంట్లోకి ఇడుస్తున్నారు, అట్లే వస్తాయి. అయితే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మీరు స్ప్రే చేయకుండా ఇడవకుండా ఇక డైరెక్ట్ కిందకి వెళ్ళి ఇస్తా ఉన్నారు, పైపుల నుంచి ఇస్తున్నారు నీళ్ళు ఇచ్చినట్టు. అంటే నీళ్ళు వస్తాయి ప్లస్ ఇది కూడా కలిసి వస్తుంది. గోమయం కానీ గోమూత్రం ఇవి కూడా వస్తా ఉంటాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ స్ప్రేలు ఎట్లా చేస్తా ఉన్నారు? ఏమైనా పురుగులు వస్తే, తెగుళ్ళు వస్తే? దీనికి అసలు ఏం స్ప్రేలు అవసరమే లేదు. అంతేనా? అవసరమే లేదు. అంటే ఇప్పుడు పక్కన వేరే వరి పొలాలు ఉంటాయి. అవును, వేరేగా సాగు చేసే వరి పొలాలు ఉంటాయి. మరి వాటి నుంచి వచ్చే పురుగులు కానివ్వండి, తెగులు కానివ్వండి, వీటికి ఏం సోకాయి అంటారా? దీనికి రావు, అసలు పురుగులు రావు. ఏం రావు. పక్క ఈ దంటు సపరేట్ దీనికి రోగం రాదు, దీనికి వస్తుంది. ఇది కెమికల్ అయితే దీనికి వస్తుంది, ఇది ఆర్గానిక్ అయితే దీనికి రాదు. అంటే దీని నుంచి పక్కకున్న రాదు. రాదు అంటే అంత ఇమ్యూనిటీ ఉంటుంది. ఉంటుంది.
ఓకే, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా దూరం కూడా బాగా వేసిండ్రండి. అవును, ఈ గాలి వెళ్తురు బాగా తాకాలి కదా. అంటే ఒక్కొక్క మొలక పెట్టినరా? పెట్టేటప్పుడు ఒక్కొక్క మొలక ఒక్కొక్క మొలక పెట్టిన. ఇప్పుడు ఈ ఒక ఎకరకు ఆల్మోస్ట్ మనకు 10 కిలోల విత్తనం పట్టింది. 10 కిలోలు పట్టలేదు, తక్కువ పట్టింది. ఇంకా తక్కువనే పట్టింది. ఇప్పుడు మీరు ఒకవేళ 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకోవాలనుకుంటే వేరే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఒక ఎకరా వేసుకోవాలనుకున్నా వేరే వాళ్ళకి, మరి విత్తనం ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తా, ఫ్రీగా ఇస్తా. ఫ్రీగానే ఇస్తారు? ఫ్రీగా ఇస్తా. ఇది వచ్చిన నవారా నుంచి ఫ్రీగా ఇస్తా. ఓకే, మీకున్న అనుభవం ప్రకారం అంటే మీరు ఎట్లా నవారా ఇంత దిగుబడి వస్తుంది ఏమన్నా తెలుసుకున్నారా? దిగుబడి అంటే కొంచెం తక్కువ వస్తుంది అంతే తెలుసు, కానీ అంత నాకు రూపాయి అయితే బాగానే వస్తుంది. ఈ నవారా గురించి ఇప్పుడే పంట ఇది నాకు చూస్తే బాగానే వస్తుంది అనిపిస్తుంది, తక్కువ ఏం వస్తుంది అనిపించలేదు. ఏమన్నా ఎంత వచ్చింది మీకు రూపాయి? అది ఇప్పుడు 70 కిలోల బ్యాగులు 50 కిలోల బ్యాగులు ఉంటాయి కదా. 50 కిలోల బ్యాగులు 40 బ్యాగులు వస్తాయి. 40 బ్యాగులు అంటే 20 క్వింటాల్ ఎకరాకు వస్తుంది. ఓకే, అంటే మనం దానికి ఏమి ఇస్తున్నాం అనేది కూడా ప్రధాన కారణం కదా. అవునవునవును. అంటే ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఈ రెడ్ రైస్ నవారా అనేది కొంచెం తక్కువనే తగ్గొచ్చు. ఇప్పుడు రూపాయి ఎన్నుకోలు బాగా జానెడ్ పైన ఉంటుంది, దొడ్డు ఉంటుంది. ఇది నేను కొత్తగా చూస్తున్నా, ఎన్నుకోలు చిన్నగా ఉన్నది, కొద్దిగా సన్నం ఉన్నది, కాబట్టి కొద్దిగా తగ్గొచ్చు అని చెప్పి ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది 3 నెలల పంట కదా, ఇప్పుడు మనం ప్రస్తుతం 3 నెలల మొత్తం ఎన్ని నెలల పట్టింది? 3 నెలల 15 రోజుల వరకు అయిపోవచ్చు. అంటే ఇంకా 10-15 రోజులు అయిపోతుంది, ఇంకా 20 రోజులు అయిపోతుంది. 20 రోజులు ఆల్రెడీ గింజ పాలు పోసుకున్నది, ఇంకా అక్కడక్కడ మనకు కనిపిస్తుంది, నల్ల కూడా కనిపిస్తుంది. అంటే ఇది బయటికి సున్నిక నల్ల కనిపిస్తుంది, కానీ లోపల బియ్యం ఎర్రగా ఉంటాయి. ఒడ్లు నల్లగా ఉంటాయి, బియ్యం ఎర్రగా ఉంటాయి. అదే ఒడ్లు నల్లగా ఉంటాయి, లోపల బియ్యం ఎర్రగా ఉంటాయి. మరి వీటిని గిర్నికి ఎట్లా పట్టిస్తా ఉన్నారు మీరు? ఇప్పుడు నార్మల్గా పెద్ద గిన్నెలు అనుకోండి, అది మొత్తం వెళ్ళిపోతుంది. పెద్ద గిన్నెల పాలిష్ వస్తుంది మొత్తం, అంటే పోషకాలు మొత్తం వెళ్ళిపోతాయి. మరి ఎట్లా పట్టిస్తారు మీరు? గిన్నెలు ఎట్లా ఉన్నాయి? చిన్నవి ఉన్నాయా, పెద్దవి ఉన్నాయా? ఎట్లా? చిన్న మిల్లు కాడికి పోయి వాళ్ళకి ఏమన్నా మీదకెళ్ళి ఇవ్వాలి, మళ్ళీ కింటాల్ కింత అని చెప్పి ఇస్తే అయినా లైట్గా పాలిష్ వస్తుంది, పోకుండా రాదు. వస్తుంది. పూరా పాలిష్ లేకుండా చేసేటి మిషన్లు మన దగ్గర చుట్టుముట్లు లేవు. ఇక ఎంతో కొంత ఇక చూసుకొని చేపించుకోవాలి మనమే దగ్గర ఉండి. ఇక్కడ అన్వాడలో ఉండే వాళ్ళు బంద్ చేసుకున్నారు. పెద్ద గిరినే కానీ అది మిల్లెట్స్ కొరకు చేస్తుండ్రి. అన్వాడలు ఉండే, ఇప్పుడు లేదు వాళ్ళు బంద్ చేసుకున్నారు. అక్కడ చేపించుకున్నా ఇంతకు ముందు నేను, మంచిగా చేసిచ్చిండు. నూకలు ఇట్లా సపరేట్ చేసిస్తుండ్రి. ఓకే, ఇప్పుడు ఒక మాట నాకు బాగా గుర్తున్నది. ఈ జగ్గిబాబు అది సద్గురు ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్పిందంటే, అంటే కొన్ని మాటలు చెప్పినప్పుడు మర్చిపోలేకపోతాం, జీవితాంతం గుర్తుంటాయి. ఆయన ఏం చెప్పిందంటే, ఈ శరీరం ఉన్నది కదా, 2 సంవత్సరాల వరకు ఈ శరీరం ఉండదని చెప్పిండు. అంటే చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఈ శరీరం మొత్తం మారిపోయి కొత్త చర్మం తయారైతేనే ఉంటుంది, శరీర భాగాలు మొత్తము 2 సంవత్సరాలకు ఒకసారి లోపల చేంజ్ జరుగుతూ ఉంటాయి. అంటే మొత్తం మారడానికి 2 సంవత్సరాల టైం పడుతుంది. అంటే రెగ్యులర్ ప్రాసెస్ అది. ఇప్పుడు సూక్ష్మజీవులు చనిపోతుంటే వెళ్ళిపోతుంటే మొత్తం కొత్త పుడుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు ఉన్నాయి మొత్తం వెళ్ళిపోయినాక 2 సంవత్సరాల టైం పడుతుంది. 2 సంవత్సరాలు అంటే మనకు తెలియదు అది. కొన్ని కోట్లలో పోతుంటాయి రోజు, కొన్ని కోట్లలో పుడుతుంటాయి కాబట్టి మనకు తెలియదు అన్నట్టు. అట్లా మన ఆరోగ్యం మంచిగా కావాలంటే కొత్త శరీరం రానికే ఖచ్చితంగా 2 సంవత్సరాల టైం పడుతుంది. 2 సంవత్సరాలు అయితేనే మనకు 100% ఆరోగ్యం అనిపిస్తుంది. ఈ రోజు తిని వారం కల్లా నాకు బలం రాలేదు కదా అంటే మినిమం ఏదైనా 2-3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఖచ్చితంగా కొంచెం బాడీకి ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వేరే తిని అవన్నీ పాటించారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. దీంట్లో ఇంకొకటి ఏమున్నదంటే, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది. వాళ్ళు వీక్ ఉంటారు కాబట్టి తినంగానే దానికి అర్థమైతే, అరే నాకు కొద్దిగా బాడీ బాగేది కదా అనుకుంటారు. ఆరోగ్యంగా మంచిగా ఉన్న వాళ్ళు తింటే మంచిగానే ఉంటుంది, ఇంకా జర మంచిగా అయితే ఉంటుంది. కానీ మంచిగా ఉన్న వాళ్ళకి తొందర నాకు మంచిగా అయిందని అనిపించేది. అదే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిట్ ఉంటారు. నేను ఫస్ట్ నుంచి అట్లే ఉన్నా కదా అనుకుంటారు. అట్లా అన్నట్ల వీక్ ఉన్న వాళ్ళు తింటే వాళ్ళకు తొందరగా ఇమ్యూనిటీ పవర్ అనేది వాళ్ళకి అనిపిస్తుంది, వారంలో అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది, కొంచెం హెల్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది. చెప్పండి, ఇప్పుడు కొత్తగా ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళకి కానివ్వండి, కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేసే వారికి కానివ్వండి, మన సలహాలు సూచనలు ఇవ్వగలిగితే మీరు ఇవ్వచ్చండి మా ఛానల్ ద్వారా. సలహాలు అంటే ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళే దీంట్లోకి రావాలి, కొత్త వాళ్ళు రారాదు. ఓకే, అంటే కొత్త వాళ్ళు భూములు లీజుకు తీసుకొని వచ్చి భూములు లీజు కట్టాలి. దానికి ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ కన్నా ఈ ప్రకృతి వ్యవసాయంకు ఖర్చు పెరుగుతుంది. అవును, ఇప్పుడు నేను కూడా కెమికల్ ఫార్మింగ్ ఇది 2 చేస్తా కదా, 1 ఎకరాకు 500 లోపల కలిపి వెళ్ళిపోతుంది. తెచ్చినమా ఒక 15 నిమిషాలు ఎకరకు చల్లినామా అయిపోతుంది అది. ఇది అట్లా కాదు, ఒక 25-30 మంది లేబర్ కావాలి కలుపు తీయాలంటే.
దీనికి స్ప్రేలు వాడం కదా అట్లా ఈ ఖర్చు చాలా పెరుగుతుంది. అంటే ఇప్పుడు అక్కడ మందులకు పెట్టే ఖర్చు ఇక్కడ కూలీలకు పెట్టి తీపియొచ్చు కదండి. మందుల ఖర్చు 10% అయితే దానికి 90% కలపాలి. అంతేనా? మరి 500కు 10,000కు ఎంత అయితే అసమవుతుంది? 500 లోపలనే అయిపోతుంది ఎకరా. మందు కొట్టాలంటే 500, కూలీలు రావాలంటే 15-20 మంది కావాలి. ఓకే ఓకే. అంటే దాంతో పోల్చుకుంటే దీంట్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది. కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం లీజుకి తీసుకొని కొంచెం అటు ఇటు కాకుండా ఆల్రెడీ వ్యవసాయం ఉన్న వాళ్ళే కన్వర్ట్ చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళు ఉన్న దాంట్లో కొద్ది పొలం చేస్తే వాళ్ళకి అనుభవం వస్తుంది అన్నట్లు. అంటే కొన్ని రోజులు తింటారు, తిన్నప్పుడు హెల్త్ బాగుంటది, బాగున్నప్పుడు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోతారు. ఇంకోటి పక్క వాళ్ళు అవసరం అనుకుంటే ఏరియా పెంచుకొని ఇవ్వాలి. అదే ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు అయితే మార్కెటింగ్ చేయాలంటే ఇబ్బంది. అవును. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పని ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఆవులు ఉంటాయి, 2-3 గంటలకు ఒకసారి నీళ్ళు దాపాలి, 2 గంటలకు ఒకసారి మేత వేయాలి, ఇప్పుడు పొలంలో తిరిగి నీళ్ళు చూసుకోవాలి. మరి నేను మార్కెట్ చేయడానికి పోతా అంటే ఇది పోతుంది. ఇది పోయినప్పుడు అసలు మార్కెట్ లేదు. ఫస్ట్ ఇది ఉండాలి. అట్లా అడిగిన వాళ్ళకైనా కొద్దిగా పెంచుకుంటూ పోవాలి. ఒకసారి చేసినామంటే ఇబ్బంది చాలా అవుతుంది. అవును. ఇప్పుడు మీకు మొత్తం 50 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు మీరు. మరి ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాలే సాగు చేస్తున్నారు సేంద్రీయ వ్యవసాయం కింద. మరి మిగతా ఎకరాలు కూడా ఎప్పుడు చేస్తారు మీరు? మరి మిగతా ఎకరాలు అంటే ఎవరన్నా నాకు ఖచ్చితంగా మాకు అవసరం అని చెప్తే నేను మళ్ళా సంవత్సరం చేయడానికి చెప్తా రెడీ. అంటే మార్కెటింగ్ గురించా? మార్కెటింగ్ గురించి. అంటే ఇప్పుడు మీకు మార్కెటింగ్ ఒకటే ఇబ్బంది అయి చేయట్లేదు? మార్కెటింగ్ ఇబ్బంది, మిగతా పనులు మొత్తం రైతు అన్ని పనులు చేసుకోగలుగుతాడు. ఇప్పుడు వేరే కెమికల్ ఫార్మింగ్ ఉన్నది, నీవు 1000 బస్తాలు కాదు 2000 బస్తాల ఓట్లు అయినా ఒకటే రోజు ఐకేపీ సెంటర్ పోతాం, జోక్తాం, వస్తాం. వారంకో 15 రోజులకు పైసలు పడతాయి. ఇవి ఒకడు 10 కిలోలు అడుగుతాడు, ఒకడు 5 కిలోలు అడుగుతాడు. నాకు ఈడికి వెళ్ళి కోజికి కార్గో వాళ్ళే అంటే కోజికి 10 కిలోమీటర్లు, 5 కిలోలు అడిగినా కోజికి పోయి ట్రాన్స్పోర్ట్ వేసి రావాలి, 10 కిలోలు అడిగినా కోజికి పోయి ట్రాన్స్పోర్ట్ వేసి రావాలి. ఈ ఖర్చు ఆ ఖర్చు. మళ్ళీ ఇంకోటి చిన్నగా అవుతుంది, చిన్న క్వింటాల్ కాకుండా 10 కిలోలు అవుతుంది. అంటే మార్కెటింగ్ ఇబ్బంది అయ్యి మీరు ఎక్కువ విస్తీర్ణం పెంచలేకపోతున్నా. ఓకే. మరి ఇప్పుడు అడిగిన వాళ్ళకి మార్కెటింగ్ ఈ కార్గో ద్వారానే చేస్తున్నారా? ఎవరైనా వేరే రైతులు అడిగినప్పుడు వేరే కొంతమంది బియ్యం అడుగుతూ ఉంటారు కదా, బియ్యం కానీ సీడ్ కానీ. నా దగ్గర 50% ఇంటికి వచ్చి తీసుకుపోతారు. చుట్టుపక్కల తీసుకుపోతారు. ఇప్పుడు 4 చుట్టుపక్కల అంటే హైదరాబాద్కి వెళ్ళి కొంతమంది తీసుకుపోతారు, వికారాబాద్కి వెళ్ళి కొంతమంది తీసుకుపోతారు. నా దగ్గర ఒకటేమో వచ్చిన రైతు పక్క కోతలేడు, నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాతోనే తీసుకుంటున్నారు. మళ్ళీ వచ్చేసారి కూడా మళ్ళీ తీసుకుంటారు. ఇంతకుముందు బౌరు పేసి తెల్ల బియ్యం, ఇప్పుడు రెడ్ రైస్ కదా, మరి వాళ్ళు తీసుకుంటారంటారా? తీసుకుంటారంటే వాళ్ళకి చెప్పాలి, నేను కూడా చెప్పాలి కదా. ఈసారి కొత్తగా చేసినా ఒకసారి ట్రై చేయండి చెప్పాలి. అంటే ఇప్పుడు మార్కెటింగ్ ఒకటే ఇబ్బంది అయ్యి మీరు 2 ఎకరాల వరకే అయిపోయింది మార్కెటింగ్. ఇప్పుడు మామూలు కెమికల్ ఫార్మింగ్ లాగా ఇది కూడా మార్కెటింగ్ ఇబ్బంది లేకుంటే అందరు రైతులు చేస్తారు. చూశారు కదండి, రైతు నిరంజన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఫస్ట్ టైం వారు విత్తనం వేరే 2 రకాలు తీసుకొచ్చారండి. తర్వాత వాళ్ళు ఒక 3 సంవత్సరాలు వేరే రకం వేసారు. ఈసారి నవారా, ప్రస్తుతం ఇది 90 రోజుల పంట, ఇంకా 15-20 రోజులలో ఇది హార్వెస్టింగ్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఇది పాలు పోసుకునే దశలో ఉంది. సో రైతు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వారికి ముఖ్యంగా మార్కెటింగ్ ఇబ్బంది అయ్యే ఒక రీజన్తోనే వాళ్ళు 50 ఎకరాల వ్యవసాయంలో 2 ఎకరాలు మాత్రమే చేస్తున్నారు. ఆ మార్కెటింగ్ కూడా ఎట్లా అంటే కావాల్సిన వాళ్ళు 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ఇట్లా వచ్చి తీసుకుంటున్నారు. అది ఒకవేళ నార్మల్గా వేరే బయట మార్కెట్లో అనుకోండి, వేరే హైబ్రిడ్ వేసే వాళ్ళకు ఒకటేసారి క్వింటాల్ లెక్కగా అమ్ముకోవచ్చు, ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు 2 ఎకరాల దగ్గరనే అయిపోయినారు. సో మార్కెటింగ్ సపోర్ట్ ఎవరైనా ఉంటే కూడా రైతుకు తెలియచ్చు. ఎక్కువ బల్క్ తీసుకునేలాగుంటే రైతు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నారండి సేంద్రీయ వ్యవసాయం చేయడానికి. ఇలాంటి రైతులను ఎంకరేజ్ చేయాలి. సో మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.